హాయ్ అండి, అందరికీ నాది చిన్న ఛానల్ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అలాగే ఫస్ట్ టైం చూసేవాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పల్లీలు అనేవి మనం బాగా వేయించుకోవాలా. లో ఫ్లేమ్లో మంట పెట్టుకొని పల్లీలన్నీ బాగా వేయించుకోవాలి. వేయించుకొని పొట్టు అంతా తీసేసి శుభ్రం చేసి పక్కన పెట్టుకోవాలా. వేయించి పక్కన పెట్టేసుకోవాలి. పల్లీలు లో ఫ్లేమ్లో మాత్రమే వేయించాలా. హై ఫ్లేమ్లో మంట పెడితే మాడిపోతాయి, ఉడకవు పల్లీలు. అందుకని చెప్పి లో ఫ్లేమ్లో మంట పెట్టి కొద్దిగా వేయించుకుంటే పల్లీలు అనేవి బాగా వేగుతాయి. వేగిన తర్వాత ఒక గంట పాటు పక్కన పెట్టేసుకుంటే పల్లీలు చల్లారుతాయి. తర్వాత పుట్ట అంతా తీసి శుభ్రంగా క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేసుకొని వెయిట్లో పెట్టుకోవాలా. నా కాడ వెయిట్ మిషన్ ఉంది, అందుకని వెయిట్ మిషన్లో గిన్నె పెట్టేసుకొని ఆ గిన్నెలు పల్లీలన్నీ పోసేసుకున్నా. నేను పల్లీలు వచ్చేసి 800 గ్రాములు వచ్చినాయి. 800 వచ్చినాయి. 800 వస్తే ఇంకా 200కి తరుగుగా నేను తెల్ల నువ్వులు వేసిన. తెల్ల నువ్వులు వేయించి పక్కన పెట్టేసుకున్నా. 200 నువ్వుల్ని వేయించి పక్కన పెట్టేసుకున్నా. పల్లి చిక్కి పిల్లలు పెద్దలు అందరూ తినచ్చు. బాగా మంచి ప్రోటీను. పిల్లలు స్కూల్కి వెళ్తుంటారు కదా, స్నాక్స్ కింద కూడా పంపించవచ్చు. అందుకని చెప్పి నేను చేస్తున్నా. ఇక్కడ ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో 1 కప్పు వాటర్ పోసుకొని కేజీ బెల్లం తీసి ఆ బెల్లం అంతా వేసేసి బాగా కరగబెట్టి బాగా పాకం వచ్చిందా ఉడకనివ్వాలా. బెల్లం పాకాన్ని బాగా ఉడకనిచ్చి ఈ బెల్లం పాకం ఉడుకుతుండగా బాగా నేను పళ్ళాలకి నెయ్యి రాసేసుకొని పక్కన పెట్టుకున్నా. పళ్ళాలకి నెయ్యి రాసి ఇట్లాంటి బ్రష్ తీసుకొని బాగా నెయ్యి రాసేసి పక్కన పెట్టేసుకోండి. అప్పటికప్పుడు కాకుండా పళ్ళాలకి నెయ్యి రాసేసి పక్కన పెట్టేసుకొని ఇక్కడ 800 పల్లీలు ఉన్నాయి. 200 ఏమో నువ్వులు వేసా. నువ్వులు 200 వేసేసి నువ్వులు కొద్దిగా వేయించి పక్కన పెట్టేసుకోవాలి. చల్లారుతుంటే ఈలోపు బెల్లం పాకంలో మనం యాలకుల పొడి 2 స్పూన్లు వేసుకోవాలి. యాలకుల పొడి 2 స్పూన్లు వేసేసుకొని బాగా కలుపుకోవాలి. పాకం వచ్చిన దాకా బాగా ఉడకనివ్వాలా. బెల్లాన్ని అలా తిప్పుకుంటూ ఉంచాలి. ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పాకం వచ్చిందా రాలేదా అని మధ్య మధ్యలో వేస్తూ ఉండాలి. వాటర్లో వేసి ముద్ద కడుతుందా లేదా అని చూసుకుంటా చేసుకోవాలా. అట్లా కలుపుకుంటూ దగ్గరుండి చేసుకోవాలా పాకం వచ్చిందాక. పాకం వచ్చే వరకు ఒక గిన్నెలో వాటర్ తీసుకొని పక్కన పెట్టేసుకొని పాకం వచ్చిందా రాలేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. లో ఫ్లేమ్లోనే మంట పెట్టుకొని పాకం చూసుకుంటూ ఉండాలి. తిప్పుకుంటూ దగ్గరే ఉండి వదిలేయకూడదు. వదిలేస్తే మాడిపోతుంది బెల్లం పాకం అనేది. అలాగే ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పల్లీలన్నీ వేసేసుకోవాలా. పాకం వచ్చేసింది. వాటర్లో వేసి చూసా, పాకం వచ్చేసింది. ఇక్కడ మనం ముందే రెడీ చేసి పెట్టిన పల్లీలన్నీ వేసేసుకొని బాగా కలుపుకోవాలి. కేజీ బెల్లం, కేజీ 800 పల్లీలు, 200 నువ్వులు అంటే కేజీ బెల్లం, కేజీ పల్లీలు లెక్క. దగ్గర పడ్డదాకా బాగా ఉడకనివ్వాలా. మధ్యలో 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకోవాలా. బెల్లంలో ఉడికే పాకం పట్టేటప్పుడు బెల్లం పాకం కరిగించేటప్పుడు ఒకసారి వేసా, మళ్ళీ ఇప్పుడు 1 స్పూన్ వేసా. ముందుగా వేయించి పెట్టిన నువ్వులు కూడా వేసేసుకున్నా. అన్నీ వేసేసుకొని బాగా కలుపుకున్నా. ఇప్పుడు గబగబా కలపాలా, లేదంటే అక్కడిదక్కడే సెట్ అయిపోతుంది.
బాగా కలిపేసుకొని మనం ముందుగా పళ్ళాలోకి నెయ్యి రాసి పెట్టినాం కదా, ఆ నెయ్యి రాసిన పళ్ళాలలో వేసేసుకొని ఒక గిన్నెకి కానీ చెంబుకి కానీ నెయ్యి రాసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలా. నెయ్యి రాసి పెట్టి వాటికి రెడీగా ఉంచుకుంటే పళ్ళాలలో వేసి స్ప్రెడ్ చేస్తే అంతా ఎల్లడుపుగా అవుతాయి. దగ్గర పడేంతవరకు కలుపుకోవాలి. అట్నే కలుపుకొని తర్వాత మనం కత్త తీసి మనం ముందే నెయ్యి రాసిన ప్లేట్లకు వేసేసుకోవాలి. అట్లా వేసేసుకొని కాసేపు చల్లారనిస్తే బాగా గట్టిగా అయిద్ది. ఘాట్లు పెట్టేసుకొని వదిలేస్తే గట్టిగా అయిద్ది. అది గట్టా స్ప్రెడ్ చేసుకోవాలి. పళ్ళెం మొత్తానికి స్ప్రెడ్ చేసుకొని ఘాట్లు పెట్టేసి వదిలేస్తే ఒక పావు గంట అరగంట సేపు వదిలేస్తే ఆరిపోతుంది. తర్వాత అన్నీ చెక్కలు తుంచి ఒక డబ్బాకి స్టోర్ చేసుకొని పిల్లలు స్కూల్కి వెళ్ళేటప్పుడు పెట్టి పంపిస్తుంటే పిల్లలకి మంచి ప్రోటీను. నువ్వులు కానీ పల్లీలు కానీ మంచి ప్రోటీన్ ఇవి, బలం కూడా. పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా ఈ మంచి బలం కూడా. నేను చూపించిన విధంగా ఒకసారి ట్రై చేయండి, బాగా వస్తాయి. ఎంతో సింపుల్గా ఉంటుంది కూడా, తేలిగ్గా అయిపోతుంది. ఇదిగోండి, ఒక గంట కానీ అరగంట కానీ అట్లా వదిలేస్తే అట్లా ఊడ తీసుకొని అట్లా తుంచుకొని ఒక డబ్బాకి పెట్టేసుకోవచ్చు. పిల్లలకి స్నాక్స్ కింద రోజు పంపించవచ్చు. నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ కొట్టండి. అలాగే మీరు కూడా ట్రై చేయండి. చాలా టేస్ట్గా ఉంటుంది. పల్లి చిక్కీ సూపర్ ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.